10-15 రోజుల్లో సర్దుకుపోతారు అనుకుంటారు. అంతేనా? ఇంకేముంది, ఆల్టర్నేటివ్ లేదు కదా. ఆల్టర్నేటివ్ ఉంటే మూడో వైపుకి వెళ్ళాలా, ఏం లేనప్పుడు సర్దుకుంటారు, బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. ఒక 4-5 దాకా చేస్తారు. మొత్తం 8 నుంచి 10 మంది చేస్తారు. అందులో ఒక 4-5 బుజ్జగిస్తారు, ఒక 5 రెబల్స్ గా ఉంచుతారు. అది జనసేన మీదనన్నా బీజేపీ మీదనైనా మీరు చూస్తా ఉండండి. కూటమి వల్ల జనసేన ఎంతవరకు నష్టపోయిందని అనుకోవచ్చు? ఎందుకంటే ఇస్తానన్న, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో ఆ మాజీ మేయర్ సరోజకి సీట్ ఇస్తానన్నారు బీసీ సామాజిక వర్గం, ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చారు, ఆమె పార్టీకి రాజీనామా చేశారు. అలాగే ఇక్కడ పోతిన మనిషి ఈయనైతే రాజీనామా చేయలేదు, కానీ ఈయన చాలా ఆవేదన చెందడం, ఎప్పటి నుంచో ఆయన అంతా రెడీ చేసుకున్నాడు పాపం, సీట్ వచ్చేస్తుంది ఇంకా లేదనుకున్న టైంలో. ఆయన కూడా బీసీ సామాజిక వర్గ నగరాలు ఏదో అంటే బీసీలకి పెద్దగా స్థానం లేదు ఆమె అనేసారు కూడా. ఆ మాట కాపులకి ఎక్కువ ప్రోత్సహిస్తారు, ఇది కాపుల పార్టీ అంటే ఆ ముద్ర వేసేసుకుంది. అంటే ఆ ముద్ర లేదని కాదు నా ఉద్దేశం. దానివల్ల ఎంత నష్టం? బేసిక్ గా జనసేన కనుక రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుంటే అట్లాంటి చర్చకు వస్తుంది. అది పొత్తులో పార్ట్ కాబట్టి అది బీసీలకు న్యాయం చేయడం అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. టోటల్ గా కలిపి లెక్కేస్తారు. టోటల్ కలిపితే 38 చోట్ల పెట్టినట్టున్నారు ఇప్పటికి. వీళ్ళు 48 పెట్టారు వైసీపీ. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ముగ్గురు కలిపితే 38, అందులో 3 ముస్లింలు కూడా కలిపి అది టోటల్ గా 38 ఉన్నట్టు. అక్కడ జనసేన ఇండివిజువల్ గా కాపులకి ఎక్కువ ఇచ్చుకుంటోంది, వీళ్ళు కాపులకి తక్కువ ఇచ్చారు. తెలుగుదేశం 8 మందికే ఇచ్చారు.